నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 2 చోట్ల ఘన విజయం సాధించింది. సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయినటువంటి పరిస్థితి. సో బీజేపీ విజయం తర్వాత అనేకమైనటువంటి కామెంట్ చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ ఎంపీ అరవింద్ కుమార్ చెప్తా ఉన్నాడు. ఇంకోవైపు కాంగ్రెస్ విఫలమైంది. దానికి నిదర్శనమే తెలంగాణలో జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక సిట్టింగ్ సీట్ కోల్పోవడం, 2 సీట్లలో బీజేపీ గెలవడం. సో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చేది బీజేపీ అనేటువంటి ధీమాను బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం తాజా రాజకీయాలు, నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ప్రధానంగా నిన్నటి నుంచి మొన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒక రకమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కల్పించింది. వైపు నరేందర్ రెడ్డి మీ అభ్యర్థి, ఇంకోవైపు అంజిరెడ్డి. సో అంజిరెడ్డి ఘన విజయం సాధించడు, నరేందర్ రెడ్డి ఓడిపోయాడు. సో అంటే ఎందుకు కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ని కోల్పోయింది అంటే ఇప్పుడు శ్రీశైలం గారు అపవిత్రమైన రాజకీయ వ్యభిచారం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనపడింది. అపవిత్రమైన రాజకీయ వ్యభిచారం చేసినటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని చెప్పి బీజేపీ రాజకీయ తత్వం, బీఆర్ఎస్ డబ్బు. బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు సంపాదించిన డబ్బుని కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని చెప్పి బీఆర్ఎస్ మొత్తం సైన్యం అసలు కాంగ్రెస్ అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. సో కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలనుకుంటది? నేను ఏమంటున్నా అదే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన మొత్తం శ్రేణులు కానివ్వండి, వాళ్ళ జిల్లా అధ్యక్షులు, అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా బాజాప్తాగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి, బీజేపీ పార్టీకి ఓటే అని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలుగా పనిచేసినారు అంటున్నాను. ఒక కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికే, ఒక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికే అక్రమంగా సంపాదించే బీఆర్ఎస్ డబ్బు, అదేవిధంగా అపవిత్రంగా ఉన్నటువంటి రాజకీయ వ్యభిచారం బీజేపీ, బీఆర్ఎస్. ఓటమిని కాంగ్రెస్ ఒప్పుకోవట్లేదు, అందుకే బురదలే ప్రయత్నం చేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ మీద అనుకోవచ్చా? నేనేమంటారు శ్రీశైలం గారు, ఇప్పుడు మీరున్నారు, మీరు మంచిగా ఇప్పుడు తొలి వెలుగులో ఒక మంచి వ్యవస్థలో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతిరోజు ఏమైంది, పొద్దున్న ఉదయం 6 గంటలకు వచ్చి మీరు మంచిగా న్యూస్ అవుతున్నారు, మీ ద్వారా సమాచారం అనేది ఇస్తూ ఉన్నారు. కానీ మిమ్మల్ని చేయాలంటే ఏం చేస్తున్నారు, కొన్ని ఛానళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఫలానా శ్రీశైలం గారు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి ఏదో బురద వెళ్తూ ఉంటారు. అది ప్రతిరోజు చేయంగానే నమ్ముతారు కదా. అట్లనే బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిరోజు ఉదయం బీజేపీ, మధ్యాహ్నం బీఆర్ఎస్, సాయంత్రం బీజేపీ, నైట్లో బీఆర్ఎస్. ఈ ముగ్గురు ఇద్దరు ప్రతిరోజు 3 సార్లు 4 సార్లు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ పైన, కాంగ్రెస్ పార్టీ అధికారులపైన, కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ పైన ప్రతిరోజు ఏదో ఒకటి బుధ, ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది, ఇది ఇట్లా అని చెప్పి. ఇది ఎందుకు? బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలు ఇద్దరు కల్పిస్తున్నారు. రాజకీయ వ్యభిచారం ఎక్కడ లేదు తెలంగాణ, ఎక్కడ లేదు దేశంలో, తెలంగాణలో ఉంది ప్రస్తుతం. అది స్పష్టంగా ఇప్పుడు మొన్న ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడింది. ఎందుకు బీజేపీ, బీఆర్ఎస్ 2 కలిసి పనిచేయాల్సిన అవసరం వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేని ఎదవలు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీని ఎదురుగా వచ్చి ఎదుర్కొని సత్తా లేని దద్దమ్మలు వీళ్ళు, చవటలు. మీకు దమ్ముంటే, బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే ఎన్నికల పోటీ చేసేవండి. లేకపోతే చెప్పండి మిత్రపక్షం అని చెప్పి, బీఆర్ఎస్ బీజేపీ మిత్రం చెప్పండి. అది చెప్పకుండా కావాలని పైకి తిట్టుకుంటూ చేసుకుంటూ, కావాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలు చూడండి, మీకు బీసీల పైన ప్రేమ ఉండదు, ఎస్సీల పైన ప్రేమ ఉండదు. ఈ ఇద్దరు పార్టీలకు, బీజేపీ, బీఆర్ చెప్తున్నా మీకు, అటు బీసీలం కానీ ఇటు ఎస్సీలం కానీ కేవలం నటన. మీకు పోనీ కాంగ్రెస్ పార్టీకి ఉందా బీసీల మీద, ఎస్సీల మీద ప్రేమ? అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి పేరు ఆయన బీసీయా కాదా? మీరు చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏ క్యాస్ట్, మీరు చెప్పండి. బ్యాక్వర్డ్ క్లాస్ గౌడ కులస్తులు, బీసీల సామాజిక వర్గము, బీసీ ఒక వ్యవస్థ ద్వారా బీసీ ఒక వ్యక్తి ఉండాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అని చెప్పి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోరుకున్నటువంటి బీసీ నాయకునిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఇప్పుడు బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. ఇది కూడా కుట్ర.
బీసీ నాయకత్వం ఎదుర్కొన్న కుట్ర. బీజేపీ కూడా బీసీ అధ్యక్షుని పెడతాం, అవసరమైతే బీసీ ముఖ్యమంత్రి చేస్తామంటుంది కదా. సో కాంగ్రెస్లో ఇంకా అంతకంటే గొప్ప ఏమన్నా బీసీని ఎంకరేజ్ చేయడంలో. ఇంకోటి ఒకసారి బండా దత్తాత్రేయ గారు కుర్మ కులస్తులు, ఆయనను తీసేసి కిషన్ రెడ్డి గారిని వేస్తారు. కిషన్ రెడ్డి గారిని తీసేసి మళ్ళీ డాక్టర్ లక్ష్మణ్ వస్తారు బీసీ. మళ్ళీ డాక్టర్ తీసి మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడు. మళ్ళీ కిషన్ రెడ్డి తీసేసి మళ్ళీ బండి సంజయ్ వస్తాడు. మళ్ళీ బండి సంజయ్ మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడు. ఇలా కిషన్ రెడ్డి ప్రత్యేకత ఏంది? ఓకే, ఇలా కిషన్ రెడ్డి ప్రత్యేకత ఏంది అంటే బీసీ నాయకత్వాన్ని కేవలం ఆ సమయానికి పెట్టేసి ఆ తర్వాత ఏదో ఒక బురద చల్లేసి వీళ్ళకి బీసీలకు నాయకత్వం రాదు, బీసీలకు నాయకత్వ లక్షణాలు లేవు అంటే ఉంటే మాకే ఉందని చెప్పి ఆ కిషన్ రెడ్డి లాంటి మూర్ఖులు తెలంగాణకి పట్టిన చెడ పీడ ఎవరంటే కిషన్ రెడ్డి. ఓకే, కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఒక దారిద్రపు రేఖ. ఢిల్లీలో పోయి నానా ఆచారాలు పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గట్టిగా అవుతుంది కాబట్టి ఈసారి మనము బీఆర్ఎస్తో పొత్తు ఉండాలి, నేను బీఆర్ఎస్ని కవర్ చేసినా నువ్వు పిలిపించి కవర్ చేసుకోండి, తద్వారా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా కిషన్ రెడ్డి శిఖండి పాత్ర పోషించాడు. ఓకే, కిషన్ కిషన్ రెడ్డి బాజప్తా అప్పటి నుంచే గత 5 ఏళ్ల నుంచే బీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేసిండు. బీజేపీలా ఉన్నాయా ఆధారాలు ఉన్నాయా? బాజప్తా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులే చెప్పిన వ్యవస్థ ఇది. కిషన్ రెడ్డి అనే వ్యక్తి బండి సంజయ్ దిగిన తర్వాత కిషన్ అయినప్పుడు ఒకటి చెప్పారు, బీజేపీ కేసీఆర్ అంటే కిషన్ చంద్రశేఖర్ రావు, కేసీఆర్ అంటే కిషన్ చంద్రశేఖర్ రావు. ఓకే, ఇది నిజం. ఎప్పుడైతే కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ నాయకులు చెప్పిన మాట ఇది, కాంగ్రెస్ పార్టీ కాదు నేను చెప్పలే అప్పుడు మాట, బీజేపీ నాయకులు చెప్పిన మాట ఏమని, బండి సంజయ్ని తీయేస్తున్నారు, కిషన్ రెడ్డిని తీస్తున్నారు అని చెప్పి ఒక వారం ముందే బీజేపీ నాయకులకు ఒక బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాట ఇది. ఓకే, ఒక అగ్ర బీఆర్ఎస్ నాయకుడు ఒక బీజేపీ నాయకుని చెప్పిండు ఏమని, వచ్చే వారంలో కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అని చెప్పి గత 2 సంవత్సరాల కింద చెప్పిన మాట ఇది. ఇది నిజమా కాదా అడగండి. ఇప్పుడు ఏ అధ్యక్షుడు రాబోతున్నాడు? ఏమన్నా లీక్లు వచ్చినాయా? ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఉండొచ్చు కంటిన్యూగా, కిషన్ రెడ్డి ఉండొచ్చు కంటిన్యూగా. ఓకే, అంటే మార్పు ఉండదంటారా? ఉండకపోవచ్చు. కిషన్ రెడ్డికి తోపు కదా వాళ్ళక్కడ. కిషన్ రెడ్డికి ఏం కావాలి? కేసీఆర్ కావాలి, కిషన్ రెడ్డి కావాలి, అంతే. ఓకే, ఇప్పుడు మొన్న బీజేపీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కావాలని కిషన్ రెడ్డిని గెలిపి నీకే కేసీఆర్ ఎన్ని ఆచారాలు పడిండు. కిషన్ రెడ్డిని గెలిపి నీకే. ఓకే, సికింద్రాబాద్ పార్లమెంట్లో కన్ను లొట్ట పోయి గెలిచిన 20 గెలిచిన. వాళ్ళు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీ గెలుపుకు ప్రోత్సహించింది, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళంటారు. మీరేమో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది మీరు అంటారు. ఏది వాస్తవం? ఓకే సరే పోనీ అండి. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఒక్క గెలిచింది ఎంఐఎం, మిగతా 6 అసెంబ్లీలు బీఆర్ఎస్ గెలిచింది. ఏదేమైనా ఒకటి మరి అంబర్పేట బీఆర్ఎస్ఏ, ముషిరాబాద్ బీఆర్ఎస్ఏ, సికింద్రాబాద్ బీఆర్ఎస్ఏ, ఖైరతాబాద్ బీఆర్ఎస్ఏ, సరత్ నగర్ బీఆర్ఎస్ఏ, జూరు బీఆర్ఎస్ఏ. ఇవన్నీ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎమ్మెల్యేలు కదా, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా. మరి ఎందుకంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఓకే వదిలేసేయండి. ఇది ఇక్కడ పోదాం ఏడికి, మన మల్కాజ్గిరి కూడా 7 బీఆర్ఎస్ గెలిచింది. అవును, మరి ఎట్లా ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ? చేవెళ్ళ పార్లమెంట్ 4 గెలిచింది కదా బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా గెలిచింది బీజేపీ పార్టీ? బాజాప్తాగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల నుంచి బీజేపీ పార్టీతో జాతీయ స్థాయిలో వస్తుందని తెలిసి బాజాప్తాగా వారితో పొత్తు పెట్టుకొని అపవిత్రమైన రాజకీయ వ్యభిచారం చేస్తుంది. రైట్. ఇక అరవింద్ కూడా మాట్లాడుతున్నాడు, సీఎం రేవంత్ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని అంటున్నాడు. సో పార్టీ పలసన అయిపోయింది కాంగ్రెస్, అందుకే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలేదని చెప్తున్నారు. ఆహ్వానిస్తాం అంటున్నాడు, అర్థం ఏంటి? అరవింద్ నిజంగానే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాడు? అరవింద్ గా అవలగాడండి, వాడిని మాట్లాడుతూ ఉంటాడు. వాడు పెద్ద అవలగాడు. అరవింద్ గాడు పెద్ద అవలగాడు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని మీరు విమర్శిస్తున్నారు. తెలుసు అసలు ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి ఏమైనా తెలియడానికి? ఎంపీ గెలిచింది కదా, దిమాగ్ ఉంది ఎంతైనా మాట్లాడానికి. మరి అరవింద్ ఫ్యాన్స్ అట్టుగా ఏం ఫ్యాన్స్ ఉంది, అంతా కాంగ్రెస్ ఫ్యాన్స్ అనుకున్నా. అంతా కాంగ్రెస్ పార్టీ కూడదని కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఎక్కడిది ఆయనది. వాళ్ళ ఆయన తిండి ఎక్కడిది, ఆయన పుట్టుకేంది, ఆయన పుట్టుక వ్యవస్థ ఏంది?
అవి పుట్టుక వ్యవస్థ. కాంగ్రెస్ పార్టీ రక్తం ద్వారా, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ద్వారా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక మంత్రివర్గం ద్వారా, మన ఆయన ఇచ్చిన ద్వారా అప్పుడు ఆయన పెద్ద మార్కెట్లోకి వచ్చి నేను పీసీసీ అధ్యక్షుడు, మాజీ పీసీసీ కూడా చెప్పి ఆయన వ్యవస్థ కాదా మర్చిపోయింది అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అరవింద్ లేడంటారు ఇప్పుడు. నథింగ్. కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ద్వారా పోయి అందరి కాలేజీలో మొక్కి మేము డి శ్రీనివాస్ కొడుకుని మమ్మల్ని చూడాలి అని చెప్పి అప్పుడు ఆ తర్వాత మన బీవీలోకి పోయి చేసినాడు. ఇప్పుడు నేను కున్న మాట చెప్తున్నాను శ్రీశైలం గారు, అరవింద్ కానీ, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఈ ముగ్గురు పడదు. ఎవరు కూడా కోతలు వస్తూ ఉంటారు. పెద్ద వీళ్ళని బీజేపీ పార్టీ నాయకులు పట్టించుకోరు. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకత్వాన్ని వీళ్ళు కొనుగోలు చేసి ఇబ్బందులు పెట్టేసి ఆ విధంగా వాళ్ళతో ఒప్పందం పెట్టుకొని రాజకీయ వ్యవసాయం చేసినట్టు ఇలాంటి దుర్మార్గులతో మాట్లాడేంత స్థాయి మాది కాదు. ఇప్పుడు ఒకటండి మిర్సాయి గారు, ఫైనల్గా ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి ఓటమి పాలుగానికి కాంగ్రెస్ తప్పిదాలు ఏం లేవట్రా? కరెక్ట్గా మీరు నిజంగానే ప్రచారం చేసిరా? అభ్యర్థి విషయంలో సరైన సమయానికి మీరు అభ్యర్థిని పెట్టగలిగిరా? నిజంగానే వీటన్నిటిలో సక్సెస్ అయ్యారా? కేవలం చీకటి ఒప్పందం వల్లనే మీరు ఓడిపోయారా? నేను శ్రీశైలం గారు, కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికల్లో దిగే ముందు పూర్తి విచారించి దిగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రమలో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క పనిలో ఎలాంటి లోపం లేదు. ఇక్కడ ఏమంటున్నాను, ఒక వ్యక్తిని కొట్టడానికే ఇద్దరు వ్యక్తులు అయ్యి దొంగ చాటుగా కొట్టిన వ్యవస్థ ఇది. బీజేపీ పార్టీ అసలు ఇక్కడ ఆలు లేదు, సూలు లేదు. బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ఇప్పుడు బాధ్యతగా వాళ్ళకి అందరికీ ఆదేశాలు పోయినాయి. మీరందరూ బీజేపీకి పనిచేయని బాగా ఆదేశాలు పోయినాయి. తెలంగాణ భవన్ నుంచి ఈ కేసీఆర్, హరీష్ రావు, నిజామాబాద్ ఉన్నటువంటి కవిత, వీళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులు కదా. ఆ నాయకులే బాధ్యతగా బీజేపీకి పనిచేసిర్రు. ఇది హరీష్ రావు యొక్క ఆదేశానుసారము, ఇది కేటీఆర్ యొక్క ఆదేశానుసారము, ఇది కవిత యొక్క ఆదేశానుసారం పనిచేస్తున్నారు బీజేపీ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడైనా ఎన్నికలు మీకు కరీంనగర్లో సిరిసిల్ల కేటీఆర్, ఓకేనండి. మళ్ళీ మెదక్ వద్దామండి, కేసీఆర్, హరీష్ రావు. మళ్ళీ నిజామాబాద్ పోదామండి, కవిత ఎమ్మెల్సీ. ఇవన్నీ ఇప్పుడు బీజేపీ ఎక్కడ గెలిచిందండి? నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ సంబంధించిన ఎన్నికల్లో గెలిచింది. మరి ఇంత పెద్ద నాయకులు ఇక్కడ ఉండి మీరు ఎన్నికల్లో మీరు పోటీ చేయకుండా మీ శ్రేణుల్లో నేను అందరూ భారత బీజేపీ పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కుమ్మక్కయ్యి బీజేపీకి అమ్ముడు పోయి వారి యొక్క బెయిల్ రినివల్ చేసుకోనికే, కవిత యొక్క బెయిల్ని రినివల్ చేసుకోనికే ఇవంతా బీఆర్ఎస్ పార్టీ తాకట్టు పెట్టింది బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ రాజకీయ తత్వాన్ని తాకట్టు పెట్టింది, తెలంగాణ వాదాన్ని తాకట్టు పెట్టింది. తెలంగాణ వాదాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచిన బీజేపీ పార్టీకి, తెలంగాణ వాదాన్ని బలపరుస్తున్నామని చెప్పే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణని అవమానపరిచినటువంటి బీజేపీ పార్టీకి బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ యొక్క అస్తిత్వాన్ని బీజేపీ పార్టీ కాళ్ళకాడ తాకట్టు పెట్టిన ఘనత కేటీఆర్, హరీష్ రావు, కవితకే దక్కుతుంది. రైట్. ఇక బీసీ నినాదం అనేది బాగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా మీ పార్టీలో మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత కొంత బాంబు పేలుడు వార్తలు వింటూ ఉన్నాం. సో సింప్లిసిటీకి మారు పేరు మీనాక్షి నటరాజన్ అంటున్నారు. సో ఆమె వచ్చిన తర్వాత కొంతమంది బీసీ నాయకులు, మదియాష్కి లాంటి వాళ్ళు కావచ్చు, హనుమంతరావు లాంటి వాళ్ళు కావచ్చు, కొంత కాంట్రవర్సీగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? నిజంగా కాంగ్రెస్ ఐక్యంగా ఉన్నదా, లేకపోతే కేవలం పై మెరుపుగా అట్లా ఐక్యంగా ఉన్నట్టుగా చూపిస్తున్నదా? శ్రీశైలం గారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఐక్యంగా పనిచేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. సమిష్టి నాయకత్వమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. సమాలోచనలు, సమష్టి నాయకత్వ లక్షణాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంతమంది చిల్లర మల్లరగా వ్యవహారం చేస్తూ ఉండవచ్చు వ్యవహారంలో, కానీ కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్వాతంత్రం ఉంటుంది మాట్లాడలో కానీ, నాయకత్వంలో కానీ. ఎప్పుడు కూడా ఏదైనా కానీ కొంతమంది ఉంటారు కదండి, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వం ఇప్పటిది కాదు. డి శ్రీనివాస్ 2 సార్లు పీసీ ప్రెసిడెంట్ అయ్యిండు, హనుమంతరావు అయ్యిండు, కేశవరావు గారు 2 సార్లు అఫ్సర్ అయ్యిండు, మన పొన్నాలక్ష్మి గారు అయ్యారు, మళ్ళీ ఇప్పుడు మహేష్ గౌడ్ గారు అయ్యారు, దానికన్నా ముందు హనుమంతరావు గారు అయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఇప్పటికి 5 నుంచి 6 మందికి పీసీసీ అధ్యక్షులుగా బీసీ నాయకత్వాన్ని బలపరిచింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో బీసీ అప్పుడప్పుడు హనుమంతరావు గారు, ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు, ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు, ఆ తర్వాత మన కేశవరావు గారు, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఫస్ట్ బీసీ అధ్యక్షుడు ఒక బీసీ పొన్నలక్ష్మి గారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లక్షణాలు ఇవి. బీసీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పేటెంటు.
బీసీ నాయకత్వాన్ని బలపరిచింది కాంగ్రెస్ పార్టీయే. కేవలం మీరు గాలికి మాట్లాడేసి ఇప్పుడు ఎందుకండి ఎప్పుడన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ బీసీ అంటారు కదా, ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీలో ఏక బీసీ నాయకుడు ఉన్నాడా సరిగ్గా నాయకత్వాన్ని చేసుకుని? అంటే కేటీఆర్ కేసీఆర్ నాయకులు చాలా మంది నాయకులు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి చాలా మంది నాయకులు ఉన్నారు కదా, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ అధికారంగా ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళు. పార్టీలు అంటే నేను పార్టీలా ఓకే పార్టీలో వీళ్ళకి చీలేదు చాలేదు, వీళ్ళకు పార్టీలో మాట్లాడే నోరు ఉన్నా కూడా మాట్లాడలేని వ్యక్తులు వీళ్ళు. వీళ్ళేం మాట్లాడతారుగా బీసీల కోసం? కానీ కాకి లెక్కలు చేసింది కాంగ్రెస్, తప్పుడు లెక్కలు చేసింది. సో ఈ కులగణన సరైనది కాదు, బీసీల లెక్కలు తగ్గించడానికి అట్లా ఉన్నది. ఎట్లా చూస్తారు ఈ సమయంలో మీరు ఎట్లా బిల్లును ప్రవేశపెడతారు? సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయి? దానికి రాజకీయ పద్ధతి ఎక్కడ ఉంది? రాజ్యాంగ బద్ధం ఎక్కడ ఉంది? చట్టసభలు ఎక్కడ ప్రవేశపెట్టారు? బాగా చెప్తా కాంగ్రెస్ పార్టీ మేము పెట్టిన కులగణని చట్టసభలో పెట్టాము, ఎంత ఎవరు తెలిసాము. మీకు దమ్ము లేదు, తెలంగాణ పౌరులే కాదు ఇప్పుడు మీరు, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తెలంగాణ పౌరులే కాదు, ఎవరైతే కులగణన పాల్గొంటారో తెలంగాణ పౌరులు కానే కాదు. మీకు రీసర్వే అనుకుంటారు కదా మీరు, అరే మీకు మళ్ళీ అవకాశం ఇచ్చాము మన 20 వరకు, అందులో కూడా పాల్గొనంటే మీకు ఇలాంటి దుర్మార్గులు ఎందుకండి ఇక రాజకీయంగా? అంటే మీరు మీ అహంకారానికి ఇంకా మేమే ఉన్నాం అనుకుంటారా మీరు? సమగ్ర కూడా సంబంధించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పాల్గొంటారా? ఓకే మీరు పాల్గొన్నారు, నేను పాల్గొన్నా, అందరూ పాల్గొన్నాం అందులో. ఒక కాంగ్రెస్ పార్టీ నేను పాల్గొనలేదా? మేము వద్దన్నామా? అందరూ పాల్గొన్నారా? కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది మేము పాల్గొంటామని చెప్పి ఇలాంటి దుర్మార్గులు హరీష్ రావు కేటీఆర్ ఇలా దుర్మార్గు పాల్గొనలేరు. ఇంకా అసలు మీకు తెలంగాణ రాష్ట్రం ఉండే హక్కు ఉందా? మీరు తెలంగాణ పౌరులు ఉండే హక్కు ఉందా? మీరేమో మీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దాని బిల్లును పెడతాం, చట్టం చేస్తాం, ఢిల్లీ దాకా పోయి పార్లమెంట్లో లడాయి చేసి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేపించి 42% బీసీలకు రిజర్వేషన్ ఇప్పిస్తామంటున్నారు. సో అందరినీ కలుపుకొని పోతామంటున్నారు. అందరిలో ప్రతిపక్ష నాయకులైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ వచ్చే అవకాశం ఉందా ఢిల్లీ దాకా? ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుని ఆల్రెడీ. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి మహేష్ గారి నాయకత్వంలో బీసీలకు 42% వచ్చే విధంగా, బీసీ నాయకత్వాన్ని పెంపొంచే విధంగా, బీసీ యొక్క వ్యవస్థని బలహీనపరచిన కొంతమంది దుర్మార్గులని అంటుపట్టే విధంగా రేపు నాయకత్వాన్ని బలపరిచి రేపు మేము వచ్చే భవిష్యత్తులో బీసీ నాయకత్వాన్ని ముందుకెళ్లే విధంగా మేము పనిచేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది నేను తీసుకున్న నిర్ణయం చాకపోతే నిర్ణయం, ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నేను పెడుతున్నానని చెప్పారు. అలాంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం, గౌరవపడుతున్నాం. ఒక అగ్రవర్గ కుల నాయకునిగా ఉన్నా కూడా బీసీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా, బీసీల నాయకత్వాన్ని పెంపొందే ఉద్దేశంతో బాజప్తాగా కొంతమంది దుర్మార్గులు, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు దుర్మార్గులు బీసీల యొక్క నాయకత్వాన్ని బలహీనపరిచే బీసీ నాయకులే, బీఆర్ఎస్లో బీజేపీలో బీసీ నాయకులు చెప్తున్నా, బాధ అనిపిస్తుంది ఒకసారి. బీఆర్ఎస్లో ఉన్న బీజేపీలో ఉన్న బీసీ నాయకులు బీసీ కులగన జరగవద్దని చెప్పి ఎన్నో అడ్డంకులు, కాళ్ళలో మీరు కట్టలు పెట్టడము, మాట్లాడడము, అసలు మీరు మనుషులేనా? అసలు మీరు మీ ఒళ్ళో బీసీ రక్తమే పలుస్తుంది. అసలు ఇలాంటి బీసీ నాయకులు ఎందుకున్నారా బీజేపీలో బీఆర్ఎస్లలో? ఇంకెన్ని రోజులు వాళ్ళకు ముఖాలకు చెప్పులు మోస్తూ ఉంటారు ముఖాల. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా రేపు శాసనసభలో బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపాలని చెప్పి 42% వచ్చే విధంగా పొట్టాడుతూ ఉంటే బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు, బీజేపీ బీసీ నాయకులు దుర్మార్గులారా, అసలు మీరు మనుషులే అడుగుతున్నాను అసలు మిమ్మల్ని. కానీ కులగణన అయినా లేకపోతే పార్టీలో అయినా కానీ రెడ్లదే ఎక్కువ రాజ్యం నడుస్తున్నది, రెడ్లే ఎక్కువ లీడ్లో ఉన్నారు, బీసీలకు ప్లాట్లే అనేది మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మధ్యాష్ కన్నా. నిజంగానే రెడ్లది నడుస్తా ఉందా కాంగ్రెస్ పార్టీలో? రెడ్ల మీద యాక్షన్ తీసుకోవట్లేదా? బీసీ నాయకుల మీద మాత్రం యాక్షన్ తీసుకుంటారా? నేను ఒక మాట ఒకండి, మీరు మొన్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 బీసీ నాయకులని ప్రత్యక్షంగా వచ్చింది. ప్రచార కమిటీ చైర్మన్గా మధ్యాష్ గారు ఉన్నారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అంజన్ కుమార్ యాదవ్ ఇచ్చారు. అదే దానిలో పార్టీ ప్రెసిడెంట్గా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మన మహేష్ బాబు ఇచ్చారు, విత్ ఆర్గనైజేషన్ అంటే కార్యక్రమ వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వం ఇంకేం ఇచ్చింది చెప్పండి? ఇంకేం ఇవ్వాలి? ఒక కాంగ్రెస్ పార్టీ కాకపోతే చెప్తున్నా మీకు, ఎవరిని ఇచ్చారు ఎంత గట్టిగా? మొన్న 37 మంది చైర్మన్లు అయితే 11 మంది బీసీ నాయకులమేనండి. మంత్రివర్గంలో ఎంతమంది చోటిచ్చారు బీసీలకు? ఎందుకు ఇస్తారు? బరాబర్ ఇస్తారు, అన్నీ వస్తాయి, స్థానాలు వస్తుంటాయి. నాయకత్వాలు ఇప్పుడు అంతేందుకండి, ఇప్పుడు మన ఆది శ్రీనివాస్ గారు విప్పారు నాయకత్వం. ఫస్ట్ ఎమ్మెల్యే విప్పిస్తారా? ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. బీర్లయ్య గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినారు, ఆయన కూడా విప్పించారు. విప్ ఎప్పుడు ఇస్తారు కదండి, 2సారి ఎమ్మెల్యే 3సారి ఎమ్మెల్యే విప్పిస్తారు. మీకు తెలుసుగా కొంచెం
ఇలాంటి బీసీ నాయకత్వాన్ని బలపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే కొంతమంది బీసీ నాయకులను ముసుగులో పెట్టుకొని బీసీ గురించి మాట్లాడే కొంతమంది దుర్మార్గులు వాళ్ళ స్థాయి ఏందండి, వాళ్ళ స్థాయి ఎక్కడిది? మేము టికెట్ ఇవ్వకపోతే బీఫామ్ లేకపోతే గెలు ఉన్న కొంతమంది నాయకులు ఎక్కువ మాట్లాడుతున్నారు. ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు మాట్లాడేసే అవకాశం ఇచ్చినా కూడా కొంతమంది దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ సొమ్ము దున్ని కాంగ్రెస్ పార్టీ రొమ్మి మాట్లాడినా కూడా ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ విధంగా మాట్లాడితే మేము ఎవరిని వదలము, సొంత పార్టీ నాయకులైనా ఎవరైనా వదలము. ఇప్పుడు విహెచ్ లాంటి వాళ్ళు, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, మధుయాష్కి లాంటి వాళ్ళు సీనియర్లు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళని పార్టీ నటరాజ్ మీనాక్షి కంట్రోల్లో పెడతారా లేక వాళ్ళు కంట్రోల్లోకి వస్తారా? కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, మాట్లాడే వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఉన్నా కూడా పార్టీ లైన్ తప్పొద్దని చెప్పి నటరాజన్ గారు చెప్పారు. అది ఎప్పటి నుంచో అంటే మేము ముందుకొచ్చి మాట్లాడితే వ్యవస్థ బాగుండదు అని ఉన్నా కూడా మాట్లాడితే కూడా నాయకత్వం లక్షణాలు ఏ విధంగా చేయాలో చూసుకుంటున్నారు. కానీ ఈ సీనియర్ నాయకులు ఏ విధంగా మాట్లాడాలని మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము ఏం చేసినా నడుస్తా అంటే నడవదు, ఓకే మేమేం చేసినా నడుస్తుంది అంటే నడవదు. అది కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వం కోరుకుంటుంది. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి సీఎం కావాలని చెప్పి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా మేము పనిచేస్తాను. బీసీసీ ఏమో నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అంటారు, మీరేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటారు. అంటే రెడ్డిలను ప్రోత్సహిస్తున్నాడా మెట్టు సాయి? అట్లే కదండి, నేను నాయకత్వం పోషిస్తున్నాను అండి. నేను ఏమంటానంటే ఇప్పుడు బీసీ నాయకత్వాన్ని పెంపొందించాలని, ఇప్పుడు ఈ నాయకత్వాన్ని పెంపొందించాలంటే రేపు ఎట్లా మనం ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎంతమంది పార్లమెంట్ సభ్యులను చేయాలి, ఎంతమంది ఎమ్మెల్యేని చేయాలి, ఎంతమంది శాసనసభ సభ్యులను చేయాలా, దాని ప్రకారం ముందుకెళ్ళాలని మా ఉద్దేశం. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు మాట్లాడితే మెట్టు సాయి బీసీ నాయకత్వానికి మాట్లాడుతున్నాను. రేపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలని నా కోరిక. వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ గారు ఉండాలని నా కోరిక. ఎందుకు అని అడగొచ్చు మీరు. బాగా చెప్తాగా ఆయన బీసీల బంధువు కాబట్టి, బీసీల పక్షపాతి కాబట్టి, బీసీ యొక్క కులగణని ఎస్సీ వర్గం చేస్తుంది ఆయన కాబట్టి, ఆయనకు మనం ఇచ్చే కీర్తి కీటం ఇదే కాబట్టి. ఎందుకంటే ఒక అగ్రవర్ణ కుల నాయకునిగా ఒక రెడ్డి సమాజ నాయకుడు కూడా బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొంచే విధంగా ప్రతి చర్యని తీసుకుంటూ కాబట్టి. తెలుసు కానీ బీసీ అంటే బ్యాక్ బోన్, బిగ్ క్లాస్, బ్యాక్ బోన్ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్ అంతా బీసీ కదా. ఒక ఎమ్మెల్సీ బయటకు పోతూ ప్రెస్ మీట్ పెట్టి నేను లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని చెప్పేసి అన్నాడు. సో ఎట్లా చూస్తారు ఆయన స్టేట్మెంట్? బీసీ నాయకుడు మేము బీ5 కూడా మీరు ఎమ్మెల్సీ గారు నేను చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ బీ5 మేకుంటే నల్గొండ వరంగల్ నాయకులు పనిచేయకపోతే మీరు ఎమ్మెల్సీ సెట్ అవుతారు. పోనీ ఇప్పుడు మీకు అంత అహంకారం ఉంటే పోండి. ఒక కాయ పోయిన మాత్రాన ఒక కుంభ పోయినంత మాత్రాన చెట్టుకే పెరగలేదు. అలా తోడుగా ఉంటే రేపు ఒక ఫలాలు వస్తే అందరికి ఫలాలు పంచవచ్చు. మీరు బీసీ వ్యతిరేక, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక? ఇప్పుడు మీరు వేసుకున్న జెండా కలర్ ఏంది? ఇప్పుడు అది ఏ పార్టీ జెండా సంబంధించిన వ్యవహారాలు చూపిస్తుంది మీకు? ఇప్పుడు మీరు బీసీ కన్వెన్స్ దిగుతారు కదా, అది ఏ పార్టీ జెండాకు మీకు దగ్గరగా సంబంధం ఉంది కనబడుతుంది? జెండా నిర్మించే వ్యవస్థ మీకు ఉంది కాబట్టి అది ఏ పార్టీ జెండా కనబడుతుంది మీకు? అది కొంచెం బీజేపీ కనబడుతుందిగా. బీసీ అంటే కొన్ని మీ కులాలకు సంబంధించిన వ్యవస్థ చేసుకోండి. బండి సంజయ్ గారితో మీకు ములాఖాత్ కావచ్చు, అరవింద్ గారితో ములాఖాత్ కావచ్చు, లక్ష్మణ్ గారితో ములాఖాత్ కావచ్చు, మీ కుటుంబంగా కాండి. కానీ మీరే పెద్ద అని చెప్పి మాలాంటి బీసీ నాయకులకు మీరు వచ్చి సోషల్ ఇవ్వకండి. మాకు నాయకత్వ లక్షణాలు మాకు గట్టిగా ఉన్నాయి. హైదరాబాద్లో మేము కంచేసి కూడా బయటికి రావడం. మరి మేము కంచేసి కూర్చోబెడితే బయటికి రారు, లోపలికి పోరు. మాకు మా నాయకత్వం ఏంటో మాకు తెలుసు. కొంతమంది వచ్చి బీసీ నాయకత్వాన్ని పెంపొంచాలి, నేను నాయకుడు అంటే అంత సీన్ లేదు ఇక్కడ. నటరాజు మీనాక్షి గురించి ఏం చెప్తారు? ఆమె మార్కు ఇక్కడ ఆమె పనితనం క్లియర్గా కనిపిస్తున్నదా? 2012 సంవత్సరంలో నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు మాకు ఆల్ ఇండియా ఇన్ఛార్జ్గా పనిచేశారు. అప్పటి నుంచి ఆమె నాయకత్వ లక్షణాలు మాకు చాలా స్పష్టంగా తెలుసు. సాదాసీదాగా ఒక సాధారణ మహిళగా ఒక పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఆ సమయంలో కూడా ఎప్పుడు కూడా ఒక బ్యానర్ కట్టడానికి పోయేది మమ్మల్ని. కానీ మనం ప్రజల్లో ఎప్పుడు ఉండాలి, కార్యకర్తలు ఎప్పుడు కలిసి ఉండాలని చెప్పి ప్రతిసారి చెప్పే తత్వం ఆమెది. కాబట్టి నాయకత్వ నిర్దేశాలు ఏ విధంగా కూడా అది పనిచేస్తాం. ఓకే, పాల్లో పాలుగా నీళ్ళు పనిచేస్తాం. రైట్. సో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద, కాంగ్రెస్ ఓటమి మీద ఫైనల్గా మీరు ఏం చెప్తారు? బీజేపీ అయితే వరుసగా విరుచుకుపడుతుంది. భవిష్యత్తు అధికారం మనదే తెలంగాణలో ఉన్నటువంటి బలమైనటువంటి సంకేతాలని ప్రజల్లోకి తీసుకుపోతున్నది. సో ఎట్లా ఎదుర్కొంటారు భవిష్యత్తులో బీజేపీని? నేనే ఒక సూచన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో మెర్జ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. బీఆర్ఎస్ పార్టీని
బీజేపీ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుంది. ఇంకెందుకు ఇక మనకి అంత తెలిసిపోయింది ఇక అందరికీ. ఇంకేం ముందులో లేకుంటే బాధ చెప్పండి, కూటమి పెట్టుకోండి, కూటమిగా అట్లా ముందుకు రండి. మీరు బయట నుంచి ఒకళ్ళకు లోపల నుంచి ఒకళ్ళకు మానేది. బీఆర్ఎస్ బీజేపీ అపవిత్రమైన కూటమి, రాజకీయ వ్యభిచారం. వీరి తాత్కాలిక విజయం ఎదిగినా కూడా తెలంగాణ ప్రజలు వీళ్ళని చూసి అసహించుకుంటున్నారు. ముఖాన్న ఉమ్మేసేలాగా బీఆర్ఎస్ బీజేపీ లాంటి రాజకీయ పార్టీలను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ నాయకత్వాలు అసహించుకుంటున్నాయి. ఇలాంటి రాజకీయ వ్యభిచారం చేస్తున్నటువంటి దుర్మార్గులని తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఉండనియరు. రైట్, ఇది మొత్తం మీద అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద సో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్సాయి క్లియర్గా చెప్తా ఉన్నాడు. కేవలం చీకటి ఒప్పందము, ఈ రెండు పార్టీలు ఇంటర్నల్గా మర్జ్ అయినాయి, అందుకే ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది. బట్ కాంగ్రెస్ ఎక్కడ కూడా ఓడిపోదు, ఎక్కడ కూడా చెల్లించిపోదు. ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీనైనా బీఆర్ఎస్నైనా ఎదుర్కొంటామని చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి కాంగ్రెస్ సిట్టింగ్ సీటు ఓటమి తర్వాత రానున్నటువంటి లోకల్ బడి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, బీజేపీ ఎంత ఉత్సాహంగా ఎంత రెట్టింపు జోస్తో మరి జనాల్లోకి వెళ్ళబోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.